అందరికీ నమస్తే. రియల్ ఎస్టేట్ గురించి చాలా వీడియోలు చేసినాం. తగ్గిపోయిన సంగతి అందరికి తెలుసు. కాకపోతే కొన్ని సర్వేలు వస్తాయి కదా, ఆ సర్వేలు ఇంకా కొన్ని భయంకరమైన నిజాలను బయట పెడుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది నిజమే, కానీ ఎందుకు లేస్తా లేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పడిపోతే పడిపోయింది, ఎలక్షన్స్ కోసం పడిపోయిందా, దేశమంతా పడిపోయిందా, మన హైదరాబాద్లో ఎందుకు పడిపోయింది, మన తెలంగాణలో ఎందుకు పడిపోయింది, ఏ స్టేజ్లో ఉందంటే రియల్ ఎస్టేట్ మొత్తం పతనం అయిపోయింది. పతనం అంటే భూమికి చేరింది, నేల నాకింది అంటారు చూడండి, ఆ టైంకి వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోయింది రియల్ ఎస్టేట్. ఆ సర్వే ఒకటి అన్రాక్ సర్వే ఉంటుంది. అన్రాక్ అని ఒక వెబ్సైట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి త్రైమాసికం అంటారు కదా, 3 నెలలకు ఒకసారి 4 త్రైమాసికాలు ఉంటాయి సంవత్సరంలో. మనకు ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక త్రైమాసికం, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఒక షెడ్యూల్ వచ్చింది, ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే చూసిన తర్వాత మనం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేవనిపించింది. నేను సర్వే రిపోర్ట్ చెప్పే కన్నా ముందు సిగ్నల్ టీవీ ఫ్యామిలీ 150,000 మంది సబ్స్క్రైబర్స్కు మీకు అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దాన్ని నొక్కండి. ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. సిగ్నల్ టీవీని ప్రోత్సహించండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే రియల్ ఎస్టేట్ పతనం అని పెట్టాను నేను. పతనం అంటే ఇంకా అంతే అని అర్థం. డౌన్ అంటే సరే, ఒకసారి డౌన్ కావచ్చు, ఒకసారి అప్పు కావచ్చు. పతనం అంటే పోయిందని అర్థం. ఏంది వీళ్ళు ఇచ్చిన సర్వే, అన్రాక్ వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటంటే లాంచింగ్, అమ్మకాలు అంట. లాంచింగ్, అమ్మకాలు అనే 2 సబ్జెక్టుల మీద ఇచ్చిన వీళ్ళు. లాంచింగ్ అంటే ఏంది, అమ్మకాలు ఏంటంటే, లాంచింగ్స్ అంటే కొత్తగా ప్రాజెక్టులు లాంచ్ కావడం, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ కావడం, లేకపోతే కొత్తగా వెంచర్ లాంచ్ కావడం, లేకపోతే కొత్త ఇండ్లు, ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ కట్టడం, పర్మిషన్ తీసుకొని కట్టే అన్నీ కూడా లాంచింగ్ అంటారు. గవర్నమెంట్ లెక్కన అన్ని పర్మిషన్ తీసుకొని కడుతున్నారు. ఈ మధ్య పర్మిషన్ లేకుండా ఎవరు కట్టరు. ఆ పర్మిషన్ తీసుకొని కట్టేది స్టార్ట్ చేసేటివి, కనీసం పునాదులు తీసినవి లాంచింగ్స్ అంటారు. అమ్మకాలు అంటేనేమో అవి రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ తెలుస్తుంది. గవర్నమెంట్ లెక్క ప్రకారమే ఈ అన్రాక్ వాళ్ళు సర్వే చేసిండ్రు. రిజిస్టర్ అయితేనే అమ్మినట్టు. నువ్వు నేను మాట్లాడుకొని లెక్క రాసుకుంటే కుదరదు. రిజిస్ట్రేషన్ అయితే అది అమ్మినట్టు లెక్క అనమాట. ఆ లెక్క ఏంటంటే, ఒకటి 2024 త్రైమాసికం, 2025 త్రైమాసికం. ఇప్పుడు 3 నెలలు, అప్పుడు 3 నెలలు, ఇప్పుడు 3 నెలలు. మన హైదరాబాద్లో అంట లాంచింగ్స్, అమ్మకాలు 10,100 ఇండ్లు అమ్మినమంట. మొత్తం కలిసి 10,100, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. నేను చెప్పేది హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాదే 90% ఉంటుంది దానిలో. 10,100. అయితే అదే 2024 కూడా ఉండే. 2024 ఎంత అంటే 19,660. నక్కకు నాగలోగానికి తేడా అంటారు కదా, అట్లా కనిపిస్తుంది. 10,100 ఎక్కడ, 19,660 ఎక్కడ. మళ్ళీ 2024 జనవరి అంటే అప్పుడు ఏంది, ఎలక్షన్ అప్పుడే అయిపోయింది నవంబర్లో. డిసెంబర్ కొత్త గవర్నమెంట్ ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక జనవరి 2nd month, మళ్ళీ నెక్స్ట్ ఒక 2 months అయితే మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది, లోక్సభ ఎలక్షన్. ఆ సిచ్యువేషన్లోనే 19,660 ఇండ్లు అమ్ముతే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత 10,100కు ఎందుకు పడిపోయింది ఇండ్ల అమ్మకాలు? ఎందుకు అమ్మకాలు ఎందుకు పడిపోయినాయి? కట్టిన ఇల్లు ఎవడైనా సరే, కట్టినోళ్ళు ప్రతి ఒక్కరు ఎవ్వరైనా అమ్ముకోవాలని చూస్తారు. ఎందుకంటే ప్రతి బిల్డరు అప్పు తీసుకొచ్చే కడతాడు, ప్రతి బిల్డరు లోన్ తీసుకొనే కడతాడు, ప్రతి బిల్డర్ పైసలు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఇల్లు అమ్ముకుంటేనే ఆ ఇంట్రెస్ట్ వెళ్తుంది. ఇల్లు అమ్ముకుంటేనే దాని మీద ఇంత లాభం వస్తుంది, కొందరికి ఇంట్రెస్ట్ అని వెళ్తుంది. మరి అట్లాంటి వాళ్ళు అమ్మలేకపోయినారు బిల్డర్స్ అంటే దానికి అర్థమైంది, గిరాకీ లేదని అర్థం. గిరాకీ ఎందుకు లేదంటే రియల్ ఎస్టేట్ పతనమైందని అర్థం. ఇంకా లాంచింగ్ వద్దాం. ఇది 49% చూడండి. 10,100, 19,600 అంటే 49% డౌన్. అంతకుముందు 100 ఇండ్లు అమ్ముతే ఇప్పుడు 51 ఇండ్లు అమ్మినాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది స్టార్టింగ్ అంత. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం అర్థమైపోయింది, మొత్తం పురాణం. మరి అప్పుడు ఎందుకు బాగున్నది, ఇప్పుడు ఎందుకు బాగాలేదనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. తర్వాత లాంచింగ్, కొత్త ప్రాజెక్టు లాంచింగ్ 10,275 గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాయి. కొత్తగా లాంచింగ్ అంటే భూమి పూజ చేసి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాయి. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినాయి, రకరకాల మున్సిపాలిటీస్ పర్మిషన్ ఇచ్చినాయి. మొత్తం కలిసి 10,275 2025 ఈ ఫస్ట్ 3 నెలలు. 2024 ఫస్ట్ 3 నెలలు 22,960. 22,960 మొత్తం 55% డౌన్. అంటే అంతకుముందు 100 ప్రాజెక్టులు లాంచ్ అయితే, 100 ఇండ్లు లాంచ్ అయితే, కట్టడం స్టార్ట్ అయితే, ఈసారి
45 ఇండ్లే ఉన్నాయి ఈ 3 నెలల్లో. 3 నెలల కాలం చెప్తున్నా నేను. మరి ఎందుకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎందుకు డౌన్ అయింది? రియల్ ఎస్టేట్ ఎలక్షన్స్ ముందు నుంచే పడిపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది అంటుంటారు ఎలక్షన్ టైంలో కొంచెం డల్ ఉంటుంది, పైసలు అంతా ఎలక్షన్స్లో తిరుగుతూ ఉంటాయి, పైసలు రొటేషన్ ఉండదు కాబట్టి ఉండదు అంటారు. కానీ ఎలక్షన్ కన్నా ముందు ఒక 2 months వరకు మంచి రియల్ ఎస్టేటే. ఎలక్షన్ అయిపోయిన వెంబడే పికప్ అయింది మళ్ళీ. కానీ ఆ తర్వాత డౌన్ అయింది, మామూలు డౌన్ కాలే. అందుకే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలో ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీరేందో ఎవరికి తెలియదు, వీళ్ళు ఏం స్కీమ్స్ తీసుకొస్తారో తెలియదు, ఏమి ఇట్లా కూలగొడతారని ఎవరు ఊహించలే. అంత బాగానే ఉండి నిమ్మలంగానే ఉండే అప్పుడు అట్లున్నది మార్కెట్. ఒకవేళ అట్లే కనుక కొనసాగి ఉంటే ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా పెరిగేది. ఎందుకంటే జనవరిలోనే ఇంత ఉన్నది, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మనకు ఎలక్షన్ మేలో అయ్యింది. ఆ ఎలక్షన్ ఫీవర్లో కొంచెం తగ్గితే ఎలక్షన్ అయిపోయినాక ఖచ్చితంగా పెరిగేది. నాకు ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ చెప్తుండు, అన్న దేశంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఏమన్నా కానీ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. ఎక్కడెక్కడో చెన్నైలో పతనం కావచ్చు, బెంగళూరులో పతనం కావచ్చు, పూణేలో పతనం కావచ్చు, ఎక్కడైనా పతనం కావచ్చు, అక్కడలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తారు. ఇక్కడ బిజినెస్ చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్కి 4 పైసలు వస్తాయి, మనలో పని దొరుకుతుంది, చాలామందికి పని దొరుకుతుంది, మనోళ్ళకు చాలామంది బతుకుతారు దాని మీద. కానీ అదంతా పోయింది. ఇప్పుడు మనోళ్ళే పోయి బెంగళూరు చేస్తున్నారు, మనోళ్ళు పోయి బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారు, మనోళ్ళు పోయి పక్కన ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు. దానికి కారణం ఎవరో మీరు ఆలోచించండి. ఇట్లా ఈ 2 లాంచింగు తర్వాత అమ్మకాల్లో ఎందుకు పోయిన జనవరి, మార్చి, ఏప్రిల్కు ఈ జనవరి, మార్చి, ఏప్రిల్కు తేడా వచ్చింది? ఒకటేసారి ఆల్మోస్ట్ యావరేజ్గా 50% తగ్గింది అనేది ఆలోచించాలి. ఎందుకు తగ్గిందంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలో నిలకడలేనితనం, రియల్ ఎస్టేట్ కోసం అని కాదు, ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మర్చిపోవడం, అసలు ప్రభుత్వం ఉందా అని ఒక డౌట్ వచ్చేటట్లు తెలంగాణలో వాతావరణం క్రియేట్ కావడం. దీనికి ఎవ్వరు కారణం కాదు, సర్వంతర్యామి రేవంత్ రెడ్డి గారే కారణం, వాళ్ళ గవర్నమెంటే కారణం, ఆయన ముఖ్యమంత్రి కూడా ఆయనే కారణం, వాళ్ళ మంత్రులు కారణం, వాళ్ళ గవర్నమెంట్ కారణం. ఈ రియల్ ఎస్టేట్ ఇట్లా డౌన్ అయిపోయి పడిపోయి లాస్ట్కు ఎవడు కొనేతోడు లేడు, ఎవడు వచ్చేతోడు లేడు, ఇవన్నీ వెరిసి లాస్ట్కు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పతనం అయిపోయింది. ఇంకా ఇప్పట్లో లేస్తే లేదు. అసలు చాలామంది రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు లక్షల మంది. మన హైదరాబాద్లో 1.5 కోటి జనాభా ఉంటే అందులో 50% అబో రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉంటారు. చిన్న ఏజెంట్ కానుంచి, ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ కాడ ఉండే ఛాయ్ దుకాణం కానుంచి, వైన్ షాప్ నడవాలన్నా రియల్ ఎస్టేట్ నడవాలా, ఇక కట్టెలు, సీకులు, వడ్రంగిలు, వెల్డింగ్ వేసేతోళ్ళు, బండలు వేసేతోళ్ళు, రంగులు వేసేతోళ్ళు, సున్నం వేసేతోళ్ళు, స్లాబ్ వేసేతోళ్ళు, ఇంకా రకరకాల జనాలు, బాత్రూమ్ కట్టేవాళ్ళు, టైల్స్ బిజినెస్, బండల బిజినెస్, ఇట్లా దగ్గర 62 రకాల వర్గాలు పనిచేస్తాయంట దీనిలో. ఒక ఇల్లు కడితే 62 types ఆఫ్ పీపుల్, ఇట్లే వడ్రంగి, ఒక వెల్డింగ్ చేసే అతను, ఇట్లా 62 రకాల జనం పనిచేస్తారంట. ఆ 62 డిపార్ట్మెంట్లలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో యావరేజ్గా 2-3 పనిచేస్తారంట. డైరెక్ట్గా నేను చెప్పేది. ఇంకా ఇండైరెక్ట్గా చాలామంది బతుకుతారు, ఇండైరెక్ట్గా బతికే వాళ్ళే చాలామంది ఉంటారు. ఇంకా ఇండైరెక్ట్గా ఏజెంట్లు ఉంటారు, ఛాయ్ అమ్మేతోళ్ళు ఉంటారు, రకరకాల మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాంకులో ఉంటారు. ఆ బ్యాంకులో కూడా పోయింది కదా. ఇప్పుడు బ్యాంకులు వాళ్ళు రియల్ ఎస్టేట్ బాగుంటే బిజినెస్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ బతుకుతాడు, ఆ ఎగ్జిక్యూటివ్ తిరుగుతూ ఉంటాడు, ఆయన పెట్రోల్ బంక్ బతుకుతుంది, ఆయన ఛాయ్ తాగుతాడు పోయి, ఆయన నలుగురితో మీటింగ్ పెడతాడు సాయంత్రం పూట. ఇట్లా రకరకాల బిజినెస్ మొత్తం పోయింది తెలంగాణలో. పోనీ ఏమైనా ధరలు తగ్గినాయంటే ధరలు తగ్గలే. ఎందుకు తగ్గలేదు అని అంటే లాస్కి అమ్మలేడు కదా. ఇప్పుడు ఈ పెన్ను నాకు తయారైనందుకు 10 రూపాయలకు తయారైండొచ్చు, నాకు 20 రూపాయలకు అమ్మిండు. కానీ ఎంత లాస్ వచ్చినా ఆయన 10 రూపాయలకైతే అమ్ముతాడు కదా మినిమం. తయారైన ఖర్చు ఆయన 20 రూపాయలకు అమ్మిండు, 10 రూపాయలు లాభం చూసుకొని మినిమం 10 రూపాయలకైతే అమ్మాలి కదా. అక్కడనే వచ్చింది కాలం. ఎట్లయిపోయిందంటే నేను దీనికి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఏం స్టోరీ అంటే అందరూ భస్మాసుర హస్తం అంటుంటారు, గుర్తుందా? భస్మాసుర హస్తం అంటే ఏం తెలుసా? భస్మాసురుడు అనేది ఆయన తపస్సు చేస్తాడంట. తపస్సు చేస్తే ఇప్పటి వరకు పురాణాల్లో ఉన్న కథ చెప్తున్నాను, నాకు సొంతంగా నాకు తెలియదు, పురాణంలో నేను చదివింది కొంచెం. శివుడు ప్రత్యక్షమైంది కేవలం భస్మాసురుడి దగ్గరనే. భస్మాసురుడి దగ్గర ప్రత్యక్షమైన పరమేశ్వరుడు అడిగినాడు భస్మాసురుడిని, నా కోసం చాలా తపస్సు చేసినావు, నా కోసం జీవితం అంకితం చేసినావు, నీకు ఏం కోరిక కావాలనో ఒక్కటే ఒక కోరిక కోరుకో, నేను వదిలేస్తా, నేను ఇచ్చేస్తాను అంట, నీకు ఇచ్చేస్తా నేను, కోరుకో అంటే
ఆయన ఒక చెడు బుద్ధితో ఒక కోరిక కోరుకున్నాడు శివుణ్ణి. నేను ఎవరి నెత్తిన చేతి పెడితే వాళ్ళు నశించిపోవాలి అని చెప్పేసినంట. చెప్పేసిండు. తథాస్తు అన్నాడు దేవుడు, వెళ్ళిపోయిండు. ఈయనకు ఆ వరం దొరికింది భస్మాసురునికి. ఇక ఎవరిని ఎత్తిన చేతులు పెడదామా అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవరిని ఎత్తిన చేతులు పెడితే వాళ్ళు నాశనం అయిపోతారు, పరమేశ్వరుడు ఇచ్చిపోయిన వరం. అటు చూసి ఆయన్నే పెట్టుకున్నాడు, ఇట్లా ఆయన్నే నాశనం అయిపోయాడు. మన పరిస్థితి అదే ఇప్పుడు. భస్మాసురుని హస్తం లాక్కుంది వ్యవహారం. ఎనీవే, ఈ భస్మాసుర హస్తం పర్ఫెక్ట్గా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అది వర్కౌట్ కావడంతోనే రియల్ ఎస్టేట్ పతనం అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.